నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర కేబినెట్ లో జనసేన భాగస్వామ్యం ఉంటుందన్న నాగబాబు. అధినేత నిర్ణయమే ఫైనల్ అంటూ స్పష్టం. జమ్మలమడుగు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి ఘన విజయం. ఇది ప్రజా విజయం అంటూ హర్షం. అభివృద్ధి సంక్షేమాన్ని అందించే కూటమికే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్న బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. విఫలమవడానికి కారణాలను తెలుసుకుంటాం. ఓటమిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి కీలక ప్రకటన. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతోనే ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పట్టారని జనసేన పార్టీ నాయకుడు నాగబాబు పేర్కొన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తన సొంత డబ్బుతో సాయం అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ ను తమ వాడు అనుకున్నారని, రాష్ట్ర కేబినెట్ లో కూడా జనసేన భాగస్వామ్యం ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి అనేది తన పరిధిలో లేదన్నారు. తమ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని అన్నారు. 100% విజయం సాధించడం అనేది అన్హర్డ్. నేను ఇది ఎక్కడ వినలేదు, ఎక్కడ వినలేదు. అంటే ఈవెన్ వరల్డ్లో ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు. అందులో ఇంత 21 ఈజ్ ఎ బిగ్ నెంబర్. 21 to 21 కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల 17 సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది. అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ. ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన 17 సంవత్సరాలు ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇలాగా అందరినీ ఒక విజయ పదంలో తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ. మీరందరూ ఎలాగా మీ నియోజకవర్గాల్లో పనిచేశారో మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజకవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది. గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని అభిమానించే వాళ్ళు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు వాళ్ళు ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం 45 days అనేది ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. చాలా నేర్చుకున్నాను, చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు. అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు. మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట, ఈసారి ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు, వెరీ గుడ్. కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరు. ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు. వీళ్ళు నడిపారు. ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ. అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ. నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు ఎర్ర కండువా వేసుకోవటం చాలా అద్భుతంగా, అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి 11 years కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు. మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి సార్ తాగండి సార్ మజ్జిగ చల్లగా ఉంటుంది. సరే తాగిన తర్వాత ఊరికి అడిగాడు, బాబు ఎవరికేమంటావు ఓటు అని. గ్లాస్కి ఏంటి సార్, గ్లాస్కి ఏంటి. 11 సంవత్సరాల కుర్రాడు వాడు. రేపు పొద్దున్న పెద్ద అయితే 29లో వాడు ఓటర్ అవుతాడు, అంటే ఒక యువకుడు అవుతాడు. అంటే అంత పెనిట్రేట్ అయింది పిల్లల్లో, పెద్దల్లో. మన ప్రెసిడెంట్ గారికి మేము ఇంత చేయాలి అని మాకు ఆలోచించే లోపుగా దానికి 100 రెట్లు ఆయన వెనకాల ప్లాన్ ఉంటుంది బ్రెయిన్లో. అందుకని మేమేం చెప్పం ఇంత చేయాలని. ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మన మీద. అలాగే మీ నియోజకవర్గాల్లో, అలాగే ఎంపీ స్థాయిని కాన్స్టిట్యుయెన్సీస్లో మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. 21 మంది ప్లస్ 2 ఎంపీలు. మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు. అంటే మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు. సో మీలో అంటే ఇంతకు ముందు జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు. అందుకనే కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మీరు బాధ్యతాయుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ 21 మంది ప్లస్ 2 ఎంపీలు ఈ పార్టీని రేపొద్దున్న 29లో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది. మాకు ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే ఒకసారి ఆయన నేను చేయాల్సింది చేశానన్న తర్వాత మాకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు
మేమే ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్గా డిస్టర్బ్ చేయాలి. కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అంత పనికి ప్రాంతం లేదు. మేము ఎప్పుడు అని ఒక మాట చెప్పాల, మేము చేసుకుంటూ వెళ్ళాం. మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు. పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు, పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది. మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుందని. మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు, కష్టపడ్డారు. అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోన్, మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు. థ్యాంక్ యూ. అభివృద్ధి సంక్షేమాన్ని అందించే కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు అభినందనలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అందించిన భారీ విజయం మా బాధ్యతను తెలియజేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని అన్నారు. రాజమహేంద్రవరం లాంటి ఎంతో చరిత్ర కలిగిన నియోజకవర్గానికి తాను ఎంపిక చేసి భారీ విజయాన్ని చేరుకునేలా చేసిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే 5 ఏళ్లు రాజమహేంద్రవరం అభివృద్ధికి విశేష కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సోదరిమణులందరికీ ముందుగా నా నమస్కారం నేను తెలియజేస్తున్నాను. ఈనాడు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నేను తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే నిజంగా రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరైతే ప్రజా హిత పాలనని అందించగలరో అటువంటి కూటమి అయినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో పేరు పేరున తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేయదలుస్తున్నాను. ఈ అనూహ్యమైనటువంటి విజయం ఏదైతే ఉన్నదో ఒక రకంగా మా బాధ్యతని మాకు గుర్తు చేస్తున్నది అని చెప్పి నేను గట్టిగా విశ్వసించేటువంటి విషయం. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఇది బాధ్యత అనేటువంటి ఒక స్ఫురణతోటి ఖచ్చితంగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక మంచి సుపరిపాలనని రాష్ట్రానికి కూటమి అందించగలదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. రాజమహేంద్రం వంటి ఒక మంచి పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసి నాకు ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి నేను ఖచ్చితంగా అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తూ, ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఒక్కసారి తెలుగు ప్రజలకి, అదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ కి పోటీ చేసే అభ్యర్థినిగా నన్ను ఎంపిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా జమలమడుగు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన చదిరాల ఆదినారాయణ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారంటూ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తానని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి పాలనకు ప్రజలే గట్టి గుణపాఠం చెబుతారని, అధికారం ఉందని విర్రవీగే వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వారు పేర్కొన్నారు. కడప జిల్లాలో కూడా కడప పార్లమెంటులో కేవలం 2 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి, టోటల్ గా 9 స్థానాలు సింగిల్ డిజిట్. ఏదో నవరత్నాలు అన్నాడు, పంప ముంచినాడు, దరిద్రం పోయింది. ఈ రాష్ట్రానికి పోయింది, ముఖ్యంగా కడప జిల్లాకు పోయింది. ఆ షర్మిలమ్మ గట్టిగా పోటీ చేసిన మా భూపేశ్ రెడ్డి గెలిచేవాడు, లేదా ఆమె పోటీ చేయకపోయినా కూడా మా భూపేశ్ రెడ్డి కూడా గెలిచేవాడు. ఆమె ఒక విధంగా పట్టి పట్టనట్టు ప్రవర్తించడం వల్లే ఆ అవినాష్ రెడ్డి అయినా గెలవడం జరిగింది. ఏమంటే అది పోయేది, ఆ కర్మ పోయేది. ముస్లిమ్స్ వార్డు, క్రిస్టియన్ వార్డులోనే కోసారు. అంటే ప్రజలు అనుకున్నప్పుడు, ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతనికి సమాధి కట్టడానికి ఉపయోగపడింది. ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఇండియా కూటమికి వచ్చినాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి, అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల, ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా, క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా, నేషనల్ హైవే రావాలా, ఆ ఇల్లు పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉన్న వాటిని వెంబడే ఇప్పించే ఏర్పాటు, అంటే కింద వస్తు ఇవ్వాలా, బ్యాలెన్స్ హౌస్ కట్టియాలా. కాబట్టి ఈ గెలుపు
ఇక్కడ 5 మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంట్ లో మాది నెక్కులో పోవడం మాకు బాగా పర్సనల్ గా బాధాకరంగా ఉండొచ్చు, కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి మెరుగుదలమైంది, మంచి రోజులు వస్తున్నాయి. మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన, సార్ మీరు కరువు వచ్చినా కూడా నీళ్లు సరిగా సప్లై చేయలేకున్నారని. మేము వెంటనే వారం రోజులు మా కాన్ఫరెన్స్ లో ఎక్కడ నీళ్లు ఫస్ట్ వెతికి చేయాల్సిన పని అది. కరెంటు కోతలు ఎక్కువైనాయి, కరెంటు రేటు ఎక్కువైంది. ఇక్కడ ఇష్టం వచ్చింది అమ్మినాడు, శాండ్ అమ్మినాడు. ఇక్కడ ఉండే మన నల్లమల్ల కొండల్లో నుంచి ఆ దేవుడిచ్చిన ఎర్రజన్నం అమ్మినాడు దరిద్రుడు. గనువులు ఆక్రమించుకున్నాడు. ప్రతి ఒక్కటి మోసము, ప్రతి ఒక్కటి తప్పు. అతని జనదాహానికి బలైంది రాష్ట్రం. కాబట్టి మోడీ గారు చెప్పినట్లు అతని దూరం పెట్టడానికి కారణం మా మోడీ గారు కూడా. అంచనాకి మించి జరిగింది, అంచనాకి మించి మేము మంచి చేస్తాం, అంచనాకు మించి అభివృద్ధి చేస్తాం. మేము నేను బీజేపీ పార్టీలో ఉండడం వల్ల అటు సెంట్రల్ కు స్టేట్ కు అనుసంధానంగా ఉండి ఈ జిల్లాను, ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతుందని మీ ద్వారా మా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా. R&R తో తప్పకుండా. అదే కాకుండా రాజోలు కూడా 12.5 లక్షలకు 12 లక్షలు కలిపి 24 లక్షలు ప్రకటించినా అది కూడా జరుగుతుంది. మాకు ఏసీ సిమెంట్ క్లియర్ అవుతుంది, మా స్టీల్ ఫ్యాక్టరీ క్లియర్ అవుతుంది, మా యొక్క రాజోలతో పైన గండికోట టూరిజం క్లియర్ అవుతుంది. అదే కాకుండా జిల్లాలో కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎమ్మెల్సీగా కాదు, తిరిగి ఎంపీగా చేసే దానికోసం స్టెప్ వేస్తాం. ఎంపీగానే ఈసారి గ్యారంటీ గెలవబోతాడు. ఈ అవినాష్ రెడ్డి ఉంటే కదా ఊసిపోతాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీని ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పీతాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ నీచ రాజకీయాలతో ప్రజలు విసుగుపోయారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజల తీర్పుతో వైసీపీ తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. సింగిల్ డీట్తో వైసీపీ మిగిలిపోయిందని, దుర్మార్గమైన పాలన, కక్షపూరితమైన అవినీతి రాజకీయాలపై ప్రజలు తిరుగుబాటు చేశారని అన్నారు. రంగనాథరాజ్యకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ద్వారా అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క ఘోరమైన నికృష్టమైన రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతోటి చేసిన ప్రజల యొక్క ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీ యొక్క రాజకీయ జీవితంలో కని వినియోగని అవమానం పట్టి గురిపడ్డారు అనే మాటను చెప్పడానికి బాధపడుతున్నప్పుడు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి అభ్యర్థులుగా ఈరోజు 164, 165, 166 కూడా వచ్చే పరిస్థితి ఈరోజు ఇంకా ఎన్నికలు పూర్తి అవుతా ఉన్నాయి. ఘట్టం అంటే సింగిల్ డిజిట్ కూడా వైఎస్ఆర్ పార్టీ నవరత్నాల వరకే మిగులుతుంది. ఒక 9 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలకు పరిమితం అవుతుందని ఆలోచన మాత్రం ఉన్నా. ఇటువంటి దుర్మార్గ పరిపాలన రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అవినీతి రాజకీయాలతోటి, క్రూరమైన కక్షపూరితమైన రాజకీయాలతోటి చేసిన ఒక ప్రయత్నం ప్రజలు తిరుగుబాటు చేశారనే మాటను చెప్పడం వాస్తవంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర పుటాల్లో ప్రజాస్వామ్యం యొక్క ప్రజల తిరుగుబాటు పరిరక్షణలో భాగంగానే చేశారనే మాటను చెప్పడానికి ధైర్యంగా ప్రజలను అభినందిస్తున్నా. ఈ తీర్పుని స్వాగతిస్తున్నా. అదే రకంగా ఆచరణ నియోజకవర్గాల్లో తీర్పును కూడా జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇక్కడ మాజీ మంత్రి, శాసనసభ్యుడిగా ఉండి రోజుకొక అబద్ధానాడు, రోజుకొక అవినీతి చక్రవర్తిగా రైతుల డబ్బులు దోసుకున్నాడు, రైస్ మిల్లుల డబ్బులు దోసుకున్నాడు, ఆఖరికి విద్యా లోకాలకు సంబంధించిన భారతీయ విద్యాభవన్ దోసుకున్నాడు, ఆఖరికి ఇసుక దందా చేసి ఈ నియోజకవర్గాల యొక్క ర్యాంపుల ద్వారా ఇసుక వ్యాపారం చేసి ఎప్పటికప్పుడు సంఘాలని అవినీతిమయం చేయడానికి ప్రయత్నం చేసి చెంప చెల్లిమన్న ప్రజలు తీర్పుని చూసినట్టయితే ఇక్కడ రంగరాజు గారి యొక్క రాజకీయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిరూపంగా ఈరోజు ఎన్నికల బరిలో ఓటమి చెంది ఈరోజు విజయ పతాకాన్ని ఎగరేసిన ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించిన సందర్భంగా హృదయపూర్వకంగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.